అయితే సర్పంచ్ అభయస్థం ద్వారా ఏం చేసిండు వనపర్తి గడ్డ జనాలకు మేఘారెడ్డి? మేఘన్న అభయస్థం అనేది నేను ఫస్ట్ బంగంపల్లె అల్వాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు నేను అక్కడ ఫస్ట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసిన. ఆడబిడ్డలు అందరూ ఎవరు పెళ్లిళ్ళు అయితే పుస్తకమిడ్డల కోసం 21,000 నేను ఫస్ట్ సీఎం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కంటే ముందు నేనే స్టార్ట్ చేసిన మా ఊర్లో 21,000 ఆడపిల్లలకు. దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో అక్కడ ఎవరైనా బీదలు చనిపోతే 5,000 మేఘన్న అభయస్థం స్టార్ట్ చేసినాం. దాని తర్వాత పెద్దమంది ఎంపీపీ అయినా పెద్దమంది మండలంలో స్టార్ట్ చేసిన 26 జీపీలలో. తర్వాత వనపర్తికి వచ్చిన March 9, 2023 రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 3 years వనపర్తి నియోజకవర్గం మొత్తం అందరికి మేఘన్న అభయస్థం ఇస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఈ మధ్యకాలంలో పేపర్ కటింగ్ చేస్తున్నారట. పేపర్ కటింగ్ చేసేసి నా మీద డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తారట. నేను చెప్పిన వేదికల మీద మీరు పేపర్ కట్ చేసుకుంటే పాత పేపర్ రమ్ముకుంటే మీరు అట్లే ఉండండి, నేను ఇట్లే ముందరికెళ్తాను చెప్తాను. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్లో రెబల్స్ బెడద ఎక్కువ ఉండే, అది ఇండిపెండెంట్ సింబల్ కాబట్టి ఇప్పుడు సరే అది అయిపోయింది. ఇప్పుడు ఈ కౌన్సిలర్ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఏమైనా రెబల్స్ ని ఏమైనా బుజ్జగించారా? మీకు పోటీ ఎక్కువ ఉంది. ఫిబ్రవరిలో 12లో 1 వార్డుల ప్రాబ్లం ఉంది. వనపర్తిలో 33లో ఒక 4 వార్డుల ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు వేరే పార్టీకి వాళ్ళే మా వాళ్ళు ఈక్వేషన్స్ వాళ్ళు మేము ఇవ్వలేకపోయినాం. సో కాంగ్రెస్ రెబల్స్ గానే ఉన్నారు, వాళ్ళని బుజ్జగిస్తున్నాం. బుజ్జగించి మేము బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఏమి ఇబ్బంది ఉండదు. ఒక్కటే వనపర్తిలో మచ్చలేని నాయకుడిగా స్వచ్ఛమైన గుణముతోటి ఆయన సేవలు జనాల్లో ఉరుకులో పెడుతున్నాయి అనేది ఒకటి గుసగుస నడుస్తుంది పిల్లగా. ఎందుకంటే మరి కొందరు కన్ను ఓర్వది కొన్ని మరి ఆయన ఆ ఇళ్ళ ఉండాలే కొంతమంది ఏదో కదా దిష్టి కన్ను పెట్టిరట, మరి కుట్రలు జరుగుతున్నాయట. మరి ఏ రకంగా ఎదుర్కోబోతుండు మేఘన్న? నిజంగానే ఒకటి మా కొంతమంది మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా మేము పెద్ద సీనియర్లు బొంగు బోస్ అనుకుంటారు కూడా వాళ్ళ కళ్ళు కూడా ఉన్నాయి. ప్లస్ ఎదురుగా వచ్చే శత్రువు కూడా ఉన్నాడు. సో ఆ శత్రువును ఈ శత్రువును అసలు ఎక్కడన్నా భూతద్దం పెట్టి చూస్తున్నారు మేఘారెడ్డి ఎక్కడన్నా తప్పు చేస్తాడని. వాళ్ళకి దారి దొరికే సమస్య లేదు, నేను తప్పు చేసే సమస్య లేదు. సో నేను చాలా రాజకీయాల్లో ఉన్నాను రోజు చాలా క్లియర్గా ఉన్నానుకున్నా. వనపర్తి ప్రజలకు సేవ చేయాలని నా బిజినెస్ వ్యాపారాలు అన్ని పక్కన పెట్టి వనపర్తిలోనే ఉంటున్నాను. ఆల్మోస్ట్ నెలకు 25 రోజులు. ఇంకా వనపర్తి ప్రజలు ఎన్ని రోజులు దీవిస్తే అన్ని రోజులు ఉంటా. నువ్వు వద్దుగా చాలంటే మంచిగా నమస్తే పెట్టిపోతా. ఉన్న రోజులు క్లియర్ గా చేయాలని డిసైడ్.